తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లా నగరానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అటు మున్సిపల్ శాఖ అధికారులు. ఇదే సందర్భంలో ఏలూరులో ఉన్నటువంటి హోర్డింగ్లు కానీ, అలాగే పూరి గుడిసెలకు సంబంధించిన ఇల్లు కానీ, అలాగే రేకుల షెడ్లు ఇటువంటి వాటిపైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. మనం విజువల్స్ కూడా స్పష్టంగా చూడొచ్చు. ఎక్కడైతే ఈదురు గాలులకి మొత్తం రేకులంతా కూడా ఎగిరి ప్రజల మీద పడతాయో అటువంటి ఇళ్లను అలాగే షెడ్లను గుర్తించి అధికారులు ముందస్తుగానే వాటిని తొలగిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి భారీ హోర్డింగ్స్ సంబంధించి అన్నీ కూడా తొలగించారు. ప్రస్తుతం అంతా మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. సరే, ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, ఎక్కడెక్కడ ఎలా తొలగించారు? ఇప్పటికే ఈ మోంతా తుఫాన్ దృష్ట్యా గత 2 రోజులు బట్టి పురపాలక సంఘ సిబ్బంది ప్రధానమైనటువంటి హోర్డింగ్లు అన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా తొలగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోడ్డు కార్నర్స్లో ఎవరైతే అనాథరైజ్డ్గా పర్మిషన్ లేకుండా చిన్న చిన్న షాప్స్ రేకులతో నిర్మించుకోవడం జరిగింది. ఇవి విండ్ పెద్దవి కనుక వచ్చేపైనైతే రోడ్డు మీద వెళ్ళేటువంటి 2 వీలర్స్ వాళ్ళ మీద, వెహికల్స్ మీద పడి ఇంజ్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలా రోడ్డు కార్నర్లో పెట్టినటువంటి అనాథరైజ్డ్గా పెట్టినటువంటి ఈ రేకులన్నీ కూడా సిబ్బంది ద్వారా తొలగిస్తూ ఉన్నాము. ఈ హోర్డింగ్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరిగాము. అదేవిధంగా వృక్షాలు, హోర్డింగ్స్ ఏదైనా నేలగూలే పక్షంలో టౌన్లో మొత్తం ఒక 5 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా నిరంతరంగా ఈ 2-3 రోజులు పర్యటిస్తూ ఏదన్నా వృక్షాలు నేలరాలినా కానీ వాటన్నిటిని కూడా ఇమీడియట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 11 సెంటీమీటర్స్ రైన్ఫాల్ ఈరోజు వస్తుందని చెప్పి మనకు అంచనా ఉండటం జరిగింది. దానికి కూడా ఈ తంబిలేరు ఎంబటి కూడా కాలంలోకి మళ్ళీ తంబిలేరు వాటర్ రివర్స్ రాకుండా అక్కడ శాండ్ బ్యాగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా కానీ ఫేస్ చేయడానికి సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండటం జరిగింది. ప్రత్యేకంగా ఎక్కువ రైన్ పడినప్పుడు డ్రైన్లంతా కూడా వెంటనే క్లియర్ అయ్యే విధంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే మనకు టౌన్లో ఉన్నటువంటి ప్రధాన డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని క్యారీ అవుట్ చేసేది మనకు ఒక కెనాల్ ఉండడం జరిగింది. ఆ కెనాల్ని మనకు ఏదైతే రైల్వే స్టేషన్కి సమీపంలో ఈ ఉన్నటువంటి కెనాల్ మొత్తాన్ని కూడా అక్కడ 200 మిషన్ పెట్టి అవుట్ఫాల్ డ్రైన్ మొత్తాన్ని గత 3 రోజులు బట్టి శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉన్నాము. డ్రైన్స్ మధ్యలో ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కూడా తీసేయడం జరిగింది. ఎంత పెద్ద రైన్ఫాల్ వచ్చినా కానీ రెయిన్ వాటర్ మొత్తం కూడా బయటకు వెళ్ళేటట్టుగా ఆల్రెడీ ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇంకెక్కడన్నా హెవీ రైన్ఫాల్ వచ్చి ప్రాబ్లం అయితే దాన్ని కూడా ఫేస్ చేయడానికి మిషనరీ అంతా కూడా సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగింది. తమ్మిలేరు పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించి కానీ లోతట్టు ప్రాంత ప్రజలకు సంబంధించి ఇటువంటి తంబిలేరు ఒకవేళ ఓవర్ఫ్లో అయితే అది ఆ శాండ్ బ్యాగ్స్ అన్నీ పెట్టుకోవడం జరిగింది. అయినా ఒకవేళ ఎక్కువ లోతట్టు ప్రాంతాలకు వాటర్ కనుక వస్తే రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం రెడీ చేసి పెట్టుకున్నాము. ఒకవేళ ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన పక్షంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం రిహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేసి ప్రజలందరినీ కూడా క్యాంపులకు తరలించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేదానికి యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉంది. ఏలూరు నగరానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల హోర్డింగ్స్ని అయితే కూడా ఇప్పటికే తొలగించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా ముందస్తు చర్యల భాగంగా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తుందని చెప్పుకోవచ్చు. ప్రసాద్తో శ్రీనివాస్ అంటే ఏలూరు నుంచి.